ఇక్కడ చూడొచ్చు వెనక భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిండ్రు తాడ్లతో బారికేట్లతో. అంటే బాధితులతో పాటు ఒక 5 లేదా 3, 4 మాత్రమే పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ అడ్డుకుంటున్నారు మొత్తం చూడండి. నినాదాలు చేయొద్దని చెప్తా ఉన్నాడు ఓవైపు విశారదన్ మహారాజు. బాధితులు రమ్మనే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులతో పాటు విశారదన్ మహారాజు, జస్టిస్ చంద్రకుమార్ గారు ఇంకొక 2 పంపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులను పంపించే ప్రయత్నం చేస్తలేరు. కేవలం బాధితులతో పాటు 3 మాత్రమే లేదా 5 మందిని మాత్రమే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ భారీ బందోబస్తు ఎగ్జాక్ట్లీ డీజీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు. ఆ గేట్ లోపల గేట్ బట్ట అంటే నా రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. తీవ్ర తోపులాట చోటు చేసుకున్నది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే బాధితులతో పాటు 3 లేదా 4 పంపించారు. విశారదన్ మహారాజ్ ఆల్రెడీ వెళ్ళిపోయిండు. బాధితులతో పాటు జస్టిస్ చంద్రకుమార్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడండి. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ప్రధానంగా పంపించాలి లోపలికి, మమ్మల్ని కూడా పంపించాలి. ఒక 5-6 మంది, ఒక 10 మందిని కూడా పంపించకపోతే ఎలా అనేది వాళ్ళ వర్షను. ఇంత జెన్యూన్ రీజన్ మీద మీరు చెప్తుంటే మీరు ఏంటి సార్ మమ్మల్ని ఇస్తాను? ఇంత జెన్యూన్ కాదు మీద పర్మిషన్ లేదని చెప్తున్నారు. ర్యాలీగా వస్తుంటే కూడా మధ్యలోనే ఆపేసేసి ఈ రకంగా చేస్తున్నారు. పోలీసుల వైఖరి ఈ విధంగా ఉంది, ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధితులతో పాటు ఒక 2-3 బాధితులతో పాటు ఒక 4-5 మాత్రమే లోపలికి పిలుస్తా ఉన్నారు. బాధితులను ఇప్పటికే నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్ లో కూడా చేస్తున్నారు. బాధితులతో పాటు ఒక 5-6 మందిని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఇక్కడ ఉన్నారు చూడండి. బాధితులు మీరు విజువల్ లో చూడండి. నాగర్ కర్నూల్లో జరుగుతున్న ఆ యొక్క అన్యాయంపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ప్రధానంగా వచ్చినట్లు కనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పిన పరిస్థితి. రండి మీరు రండి. రైట్, డీజీపీని కలవడానికి ఆల్రెడీ విశారదన్ మహారాజు డీజీపీ ఆఫీస్ ముందు గేట్ ముందు ఉన్నాడు. ఒకసారి చూడండి. పోలీసులకు బాధితుల పక్షం నిలబడ్డటువంటి వాళ్ళకు తోపులాట జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే బాధితులతో పాటు ఒక 3 మాత్రమే లేదా 5 మంది మాత్రమే అలా అనేది ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ర్యాలీగా వెళ్తున్నారు అనేది అడ్డుకుంటున్నారు. ర్యాలీకి పర్మిషన్ లేదు. కనీసం ఈ డీజీపీ అంటే ఇదంతా పార్కింగ్ గేట్, ఇది ఈ పార్కింగ్ గేట్ నుంచి డీజీపీ ఆఫీస్ ముందు గేటుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. 100% ఇక్కడ కేవలం బాధితులు ఇంటి వాళ్ళని మాత్రమే తీసుకుపోతారు. బాధితులనే తీసుకోపోతున్నారా మీరు? ఒకసారి చెప్పండి. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక్కడ. అంటే ఈ పార్కింగ్ గేట్ నుంచి డీజీపీ ఆఫీస్ లోపలికి పంపడానికి ఓన్లీ బాధితుల నాయకులు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటున్నది పోలీసులకు వాళ్ళకు మధ్య. చూడొచ్చు సార్, మాట్లాడిద్దాం. రాజ్యాంగబద్ధంగా పౌరులకు హక్కు ఉంటుందండి. బాధితుల పక్షాన మేము వచ్చినాం అనేది వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు. వాళ్ళ పక్షంలో ఒక 5-10 మందిని కూడా పంపించకపోతే ఎట్లా అనేది ఈ వాగ్వాదానికి బలం చేకూరినట్లు కనిపిస్తా ఉంది.
ఇక్కడ తోపులాట జరుగుతుంది నడి రోడ్డు మీద. డీజీపీ ఆఫీస్ ముందు విశారద మహారాజ్ గారు వచ్చారు, సంతాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం చెప్తాడో చూద్దాం, ఏం మాట్లాడతాడో చూద్దాం. విశారదన్ గారు రైట్ రైట్ పర్మిషన్ ఇవ్వాలా? పోరాటం చేసిన వాళ్ళకు కూడా పర్మిషన్ ఇయ్యరా? మీరు వెలికి ఇయ్యరు, తీసిన వాళ్ళని కూడా బయటికి లోపలికి పర్మిషన్ ఇయ్యరని చెప్పి అడుగుతున్నాం. వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది, ఒకసారి చూద్దాం ఇటు సైడ్. ఇరవై మందికి పర్మిషన్ అన్నారు. ఇప్పుడు మమ్మల్ని కేవలం ముగ్గురు మాత్రం పంపిస్తున్నారు. వాళ్ళకు నమ్మకం లేదు, లోపల వాళ్ళు ఏమైనా చేయగలరు. డీజీపీ ఆఫీస్ లోకి వెళ్తున్నారు విశారదన్ మహారాజ్ గారు. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కూడా అక్కడ కనిపిస్తా ఉన్నారు. బాధితులు కీర్తి, చంద్రకళ, గణేష్, మౌనిక ఆ గేట్ దగ్గర ఉన్నారు చూడండి విజువల్లో. మీరు విశారదన్ మహారాజ్ కూడా మీరు చూడొచ్చు విజువల్లో. కేవలం బాధితులతో పాటు బాధితులు మొత్తం 4 ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక 3 మాత్రమే అలవ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్పష్టంగా జేఏసీ నాయకులు ఉన్నారు, విశారదన్ మహారాజ్కి ఒకరెవరో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నట్టున్నారు. రైట్. ఎక్కువ అంటే ఇక్కడ రోడ్డు మీదనేమో వీళ్ళను దాదాపు ఒక 5-6 మంది ఉన్నారు, వీళ్ళని కూడా అలవ్ చేయాలనేది వీళ్ళ డిమాండ్. మేము ఎన్నో రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం, న్యాయం జరగాలని చాలా రోజులుగా కొట్లాడుతున్నాం, మమ్మల్ని పంపించకపోతే ఎట్లా అనేది వాళ్ళ వాగ్వాదన. డీజీపీ దగ్గర కాబట్టి పరిమిత సంఖ్యలో పంపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మీరు అక్కడ విజువల్లో చూడండి, ఆ కీర్తి కనిపిస్తుంది మీకు, గణేష్ కనిపిస్తున్నాడు, విశారదన్ మహారాజు, తర్వాత బీసీ ఎస్టీ నాయకులు ఒకరు కనిపిస్తున్నారు, ఒకరు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఇక అక్కడి వరకే పరిమితం. ఇక్కడ మీరు ఇప్పటిదాకా ధర్నా చూస్తారు, ఒక 5-6 మంది ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద, వాళ్ళను పంపించే ప్రయత్నం అయితే చేస్తలేరు. వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్తున్నారు, గేట్ లోపలికి. డీజీపీ ఆఫీస్ ముందు ఎగ్జాక్ట్లీ ఆ గేట్ ముందు లోపలికి వెళ్తున్నారు. రైట్. డీజీపీ ఆఫీస్ ముందు తోపులాట చోటు చేసుకుంటుంది. ఆల్రెడీ విశారదన్ గారు, బాధితులు, జస్టిస్ ఈశ్వరయ్య వీళ్ళంతా వెళ్ళిండ్రు, కానీ వీళ్ళని కూడా పంపించాలనేది వీళ్ళ డిమాండ్. ఒక 5-6 ఉన్నట్టున్నారు ఇక్కడ, వీళ్ళని పంపిస్తలేరు. పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం బాధితుల దగ్గర, ఏమంటారు? రాక్షస పాలన. ఈ పాలన స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా అడుగున వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక ఎస్ఐ లేబర్ తీసుకోడు, ఒక సిఐ పేపర్ తీసుకోడు, డిఎస్పీ పాప లేదంటాడు. దీనికి వస్తే నెట్టేస్తున్నారు. స్పందించలేదు. రైట్. పూర్తిగా ఆ తాడు అడ్డం పెట్టి వాళ్ళను ఇక్కడ బంధించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకు మాత్రం అలో లేదు. సార్ ఇక్కడ పెడతాం, డీజీపీ గారికి మొర పెట్టుకుందామని ఇంతమంది కలిసి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నది శివధర్ రెడ్డి గారు, మేము ఆ హోదాకు, మేము డీజీపీ అనే హోదాకు మేము గౌరవించి మాకు నమ్మకం ఉందని ఇక్కడికి వచ్చినాం. మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది, వారం పైన అవుతుంది, 8 మందిని పట్టుకోలేరా? ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది మన తెలంగాణలో. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన తెలంగాణలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఉంది. మనం ఈ 8 మందిని పట్టుకోలేకపోవడంలో మన వైఫల్యం ఉందనంటే మన పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నారు? అటు లోపలికి పంపించే విధానంలో ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ పాటించలేదన్న నిబంధనతో మమ్మల్ని నెట్టేసారు.
సరే పోయిన వాళ్ళు మా తరపున ఈ పేద వర్గాల తరపున వాయిస్ వినిపించడానికి లోపలికి పోయారు. ఇది జరిగింది. 8 మంది పోయారండి విక్టిమ్స్ తో పాటు. విక్టిమ్స్ కాక ఎంతమంది పోయారు? 8 మంది పోయారండి. జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు, ఆర్ కృష్ణయ్య అన్న గారు వీళ్ళు లోపలికి పోయారు వాళ్ళ తరపున ఉంచడానికి. ఆ జిల్లా స్థాయి నాయకుడు సాయి, జేఏసీ నాయకులు తోట్ల రాఘవేందర్, బింగిరాములు గారు, బాలయ్య గారు లోపల ఉన్నారు. వాళ్ళు వీళ్ళ తరపున మా వాయిస్ వాళ్ళకి వినిపించి మాకు తగు న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనీసం అంటే గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయలేని ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజాపాలన లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలన ఇది. మరి తెలంగాణలో పౌరులు అన్ని కులాలు అంటే ఖచ్చితంగా అందరం పోవాల్సిందే కదా. ఇప్పుడు అన్న ఈ సమాజము సమస్త ఉత్పత్తి కులాల నిర్మాణ సౌధం అంటే ఒక చాకరాలు బట్టలు ఉతుకుతారు, కుమ్మరైన కుండ పెడతాడు, ఒక శిల్పి దేవుని చెక్కుతేనే ఆ మల్లన్న సాగర్ నిలబడ్డాడు. అవునా కదా? మన అలాంటప్పుడు ఇన్ని సేవలు చేసిన ఉత్పత్తి కులాలకు దేవుడు ఎట్లా కరుణించాడు? అంటే దేవుని ముందర అందరూ సమానమే కదా. మన అలాంటప్పుడు వీళ్ళకి విమర్శ ఎందుకు చూపించినప్పుడు వాడేవాడు ఇంతకి? అవునా? సమాజంలో అందరూ సమానం అన్నప్పుడు 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ కుల రక్కసి కూరలు దాపుతుంది. ఎక్కడుంది న్యాయం? ప్రజాపాలన అని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి హైప్ తెప్పించారు. ప్రజలు నమ్మి ఓట్లేసారు. మరి ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఎవరికి న్యాయం చేస్తున్నారు? కడుపేద వర్గాలకు న్యాయం చేస్తున్నారా? మీరు అగ్ర వర్గాలకు న్యాయం చేస్తున్నారా? వాళ్ళ కొమ్ము కాస్తారా? అరే న్యాయమో రామచంద్ర అని జనాలు అక్కడ మొత్తుకుంటుంటే అరే కనీసం ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి అయ్యాడు. కనీసం ఎమ్మెల్యే అరే నీ ధర్మం కదా అంటే నీ నియోజకవర్గంలో సాగలలో లేరా? సాగలలో ఓట్లు అవసరం లేదా? బీసీ వర్గాల ఓట్లు అవసరం లేదా? నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చరిత్ర తీసుకుంటే మొత్తం రెడ్లే ఉన్నారు. ఆ పని చేసుకోపోతే మళ్ళీ న్యాయం ఎక్కడ పోయింది? న్యాయం ఎక్కడ పోయింది? వాళ్ళు పని చేసిండే అంటే 18 తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే 20 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. వాళ్ళకంటే ఒక వర్గానికి ఒకలాగా, ఇంకొక వర్గానికి ఇంకొక లాగా. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? సమాజంలో అందరూ సమానం ఉన్నప్పుడు ఇంత మొత్తుకుంటున్నాం కదా, ఎక్కడ న్యాయం? ఎలా చేస్తున్నారు? దీన్ని మేము పరిపూర్ణంగా ఖండిస్తున్నాము. బాధితుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. లేదు నమ్మకం అందుకోసమే ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పెద్ద అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మీ జిల్లా ఆడబిడ్డలకు మీరు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఎవరికి చేయలేరు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు మీరు న్యాయం చేయలేరు. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇది అక్కడ ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇంత నాకు వచ్చినామన్నా. అక్కడ మా గొంతుకు విలువ లేదు. ఎందుకు? మేము అట్టడుగు వర్గాల వాళ్ళం. మా ఎంబడి ఎవరు నిలబడతాడు? ఎప్పటి నిలబడాడు? మరి అలాంటప్పుడు ఎక్కడికి రావాలి? పై స్థాయి యంత్రాంగం డీజీపీ గారు కాబట్టి డీజీపీ గారి దగ్గరకు వచ్చి ఇప్పుడు బాధితుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరండి. ఫస్ట్ ఎవరైనా దెబ్బలు కొట్టినోని మీద ఎఫ్ఐఆర్ చేస్తాడు కానీ దెబ్బలు తిన్నోని మీద ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఇది ఎక్కడి పోలీస్ యంత్రాంగం? ఇదెక్కడ న్యాయం? కారణాలు ఏముంటాయంటే వీళ్ళే వాళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు. 8 మందిని కొడతారా? 8 మంది కలిసి ఒక్కరిని కొడతారా? ఇది అంటే బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా అలర్ట్ చేస్తారు కదా. ఏది అన్యాయము? మన 8 రోజుల నుంచి న్యాయం చేయకుండా మీరేం చేస్తున్నారు? అది అన్యాయం కాదా? అది అన్యాయం కాదా? ఇది అన్యాయం అయినప్పుడు అది అన్యాయం కదా. నువ్వు అన్యాయం చేస్తున్నావు అని మేము న్యాయం కోసం ఎందుకు వచ్చినావు? నువ్వు అన్యాయం చేస్తున్నావు డిఎస్పీ గారు, నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఎవరి కొమ్ము కాస్తున్నావు? ఒకసారి ఆత్మసాక్షితో ఆలోచన చేయాలి డిఎస్పీ గారు కూడా. అక్కడ ఉన్న డిఎస్పీ గారు, అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రవి గారు, మల్లు రవి గారు సూచి న్యాయం చేయమంటారా? అంటే న్యాయానికి తక్కడ పెట్టి చూస్తారా? అంటే ఇక్కడ న్యాయం ఇక్కడ న్యాయం ఉండదు. మల్లు రవి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్సీ నియోజకవర్గంలో మీరు పోటీ చేసారు. మిమ్మల్ని సమస్త కులాలు మిమ్మల్ని ఎన్నుకున్నాయి. వాళ్ళకు న్యాయం చేయలేనప్పుడు మీకెందుకండి ఎంపీ పదవి? దిగిపోండి. మీరు రాజీనామా అయ్యాయని ఇంకో సమర్థవంతమైన నాయకులని మేము మా గొంతు పార్లమెంట్ లో వినిపించడానికి కొత్త నాయకులను తయారు చేసుకునే సత్తా
మా బీసీ ఎస్సీ ఎస్టీ చేయించుకుంది, కొత్త నాయకులను తయారు చేసి పార్లమెంట్ పంపుతాం, అసెంబ్లీకి పంపుతాం, అప్పుడు మా గొంతులకు మాకు న్యాయం జరుగుతుంది. ఇది మేము మళ్ళా చెప్తున్నాం. రాజ్యాంగం రాకముందు ఎలాంటి పరిస్థితులు ఈ రాజ్యంలో ఈ దేశంలో నెలకొని ఉన్నాయో, రాజ్యాంగం వచ్చినాక ప్రజాప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ తర్వాత కూడా రాచరిక వ్యవస్థ ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇవి ఎలాంటి ప్రజలకు మేలు చేయకుండా తమ సౌకర్యాలకు, తమ యొక్క స్వార్థం కోసం, తమ యొక్క లాభాల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా పాలక వర్గాలు కూడా అగ్రకుల వ్యవస్థతో నిండి ఉన్నది కనుకనే వాళ్ళ కులాలను కాపాడడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మేడం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి చరిత్ర మనకు కనబడుతూనే ఉంది మేడం. కారంచేడు, చుండూరు, వేంపేట అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనబడ్డా కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నా కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆ కోట్లను ఆ కేసులు కొట్టివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం మా లాంటి అణగారిన వర్గాలకి న్యాయం ఎక్కడ దక్కుతుందని కనీసం ఈ రోడ్డు మీదకి వచ్చిన మా గోడుని ప్రజలకు వినిపించాలనేటువంటి కొద్ది దగ్గరకు వచ్చినాం మేము. మొన్న అదే గ్రామస్తులు వీడియో రిలీజ్ చేసిరండి. అందులో ఆ తల్లి పాపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రామంలోని మీరు అన్నది కరెక్టే. ఇంకో మాట కూడా చెప్తున్నారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారని. వాళ్ళు సాగలలో నిజంగా రాజకీయం చేస్తే నాగర్ కర్నూలు గద్దె మీద రాజేష్ రెడ్డి కూర్చోడు, సాగర్ బిడ్డ కూర్చుంటది. అవునా కదమ్మా? సాగర్ బిడ్డ కూర్చుంటది. మరి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళు రెడ్లే రాజకీయం చేస్తున్నారు. మరి న్యాయం ఎక్కడిది? న్యాయం ఏడేస్తున్నారు. 8 రోజులు అవుతుంది. కనీసం స్థానిక కలెక్టర్ గారు కావచ్చు, ఆ రకంగా అమ్మాయి లేదు అక్కడ, 2 నెలల చిన్న పసిపాప లేదని చెప్పి ఏ రకంగా ఆయన ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వీడియో రిలీజ్ రజక బిడ్డ గణేష్ అనే యువకుడు ఏం చెప్పిండనంటే, వాళ్ళ భార్యను, వాళ్ళ ఎవరైతే సిస్టర్ ఉన్నదో వాళ్ళను దుర్భాషలాడుతుంటే, వాళ్ళను కులంతో దూషిస్తుంటే, అడ్డమైన మాటలు మాట్లాడితే దాన్ని తట్టుకోలేక ఒక వాయిస్ మెసేజ్ ఆ గ్రామ గ్రూపులలో, వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. దాన్ని ఎట్లా పెడతావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఈ కులహంకార ధోరణితో ఉన్నటువంటి కొంతమంది రెడ్లు, అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కూడా తుకారాం రెడ్డి కుర్చీ మీద ఒక రాజులాగా కూర్చొని జరుగుతున్న ఘటనను మొత్తం చూసుకుంటూ ఈ గణేష్ అనే అబ్బాయిని కొడుతుంటే, ఎందుకురా కొట్టొద్దు, ఏదో జరిగిపోయిందని చెప్పి సర్ది చెప్పి పంపించాలన్నా ఆ ఘటనకు మొత్తం అంతా కూడా కొడుతుంటే చేస్తుంటే ఎంకరేజ్ చేసుకున్నట్లు ఆయన అది మొత్తం అంతా కూడా వీడియోలలో కనిపిస్తుంది. ఎందుకు ఈ రకంగా అదే రెడ్ల బిడ్డలను అయితే, అదే అగ్రకుల వాళ్ళనైతే ఈ రకంగా మీరు సపోర్ట్ చేస్తారా? ఈ రోజు దిశ ఘటన ఏదైతే ఉందో, దిశ ఘటన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగి వాళ్ళని ఎన్కౌంటర్ చేసారు. ఈ రోజు ఒక 2 నెలల పసిపాపను కూడా కొట్టకండి మామయ్య, కొట్టకండి తాతయ్య అని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులను, మౌనిక అనే అమ్మాయి, ఇప్పుడు బాధితులను మీరు పోలీసులకు, రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పి ఎందుకు తీసుకురాలేదు హైదరాబాద్? అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, వాళ్ళు ఈ ధర్నా చౌక్ను ఎత్తేసి బాధితులను గవర్నమెంట్ 8 రోజులుగా పరామర్శించకపోగా, వాళ్ళకి న్యాయం చేయకపోగా, నిందితులను అరెస్టు చేయకపోగా వాళ్ళను బెదిరించే కార్యక్రమాలు చేపట్టిర్రు. వాళ్ళు అక్కడ ఉంటే న్యాయం జరగదని చెప్పేసి వాళ్ళు కొట్టుమిటాడుతున్న సమయంలో కొంత ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. అక్కడ న్యాయం జరగదని చెప్పి డీజీపీ గారిని కలవడానికి హైదరాబాద్కు చేరుకున్నారు బాధితులు. 8 రోజుల నుంచి ఇలా వాళ్ళను అరెస్టు చేయకపోగా వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులను తట్టుకోలేక వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళకు బాధితులకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? ఇక్కడ ప్రజా సంఘాల నుంచి విశారదన్ గారు ఇంతకు ముందుకే మాట్లాడారు. అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర బాధితులను నాగర్ కర్నూలు ధర్నా చౌక్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేంత వరకు నాది బాధ్యతగా ఆయన భుజాల మీద మోసుకొని తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి డీజీపీ గారిని కలిసి బాధితుల పట్ల ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించి, ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని జరిగిన అన్యాయాన్ని, జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బాధితుల పక్షాన మాట్లాడకపోతే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలనేది నెక్స్ట్ కార్యాచరణ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. టెంట్ తీసేశారు కదా, ఆ టెంట్ తీసేయడం వల్ల నిజంగా జెన్యూన్ వ్యాపారులు అడ్డుకున్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారా వెనక? పోలీస్ వ్యవస్థ 8 రోజుల నుంచి గమనిస్తున్నాం మనమంతా కూడా, 8 రోజుల నుంచి గమనిస్తున్నాం అయ్యా మనమంతా కూడా.
ఈ యొక్క నిందితులను అరెస్టు చేసిర్రో చేయలేదో అనేది కూడా నిజానిజాలు ఎవరికి చూపించట్లేదు. అండ్ సేమ్ టైం ఏంటంటే డిఎస్పీ గారు పోలీస్ యంత్రాంగమే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ని తారుమారు చేశారు. ఈ రకమైనటువంటి పోకడలు పోతున్నారు. అలాగనే మా యొక్క అనుమానం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు 8 రోజులుగా సపోర్ట్ చేసి నిన్న సాయంకాలమే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా వ్యాపారానికి ఇబ్బంది అవుతుందని ఎందుకు అవుతారు? దీని బడుగు బలహీన వర్గాల మీద అగ్రకుల వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది అక్కడి నుంచి మమ్మల్ని ధర్నా చౌక్ తీసేస్తే ఈ సమస్య స్లోగా నీరు గారిపోతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అంచనా వేసి ఈ రకంగా చేసారు. అయినా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, గవర్నమెంట్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎన్నుకుండి నడిపిస్తుందా, లేకపోతే అగ్రవర్ణాల వారికి కుల వివక్ష చూపిస్తుందా ఇలాంటి వర్గాల మీద? ఇదంతా కూడా మాకు తెలియాలి. మేము రాబో కాలంలో దీన్ని పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలులో కూడా రెడ్డి వ్యవస్థ ఉంది, పోలీసులో కానీ లేకపోతే ఎమ్మెల్యే అని. ఇక్కడ కూడా డీజీపీ రెడ్డే కదా, న్యాయం జరుగుతుందా? అదే అంటున్నాను. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మాకు ఎలాంటి న్యాయం జరిగింది, ఎలా ఇబ్బంది పడ్డాము, దాన్ని తీసుకొని ఈ రోజు డీజీపీ గారి దగ్గరకు వచ్చినాం. ఇక్కడ రెడ్డి ఉన్నారా డీజీపీ గారు, లేకపోతే ఇంకెవరు ఉన్నారని ఆలోచించట్లేదు. ఒక వ్యవస్థలో, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో డీజీపీ గారు రాష్ట్రానికి ఒక పోలీస్ బాస్, ఆయన ఒక పెద్ద హోదా, ఆయనన్న బాధితులకు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాము. దీన్ని ఏ విధంగా డీజీపీ గారు రెస్పాండ్ అవుతారు? డీజీపీ గారి తర్వాత సీఎం గారు, ఇంకా ఉన్నటువంటి మంత్రులు, బడుగు బలహీన వర్గాల మంత్రులారా మీరు ఏం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు పోలీసులకు మీకు ఎందుకు ఉద్రిక్తత ఏర్పడ్డది, ఎందుకు తోపులాట జరిగింది? ఇప్పుడు మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అక్కడ నుంచి ఒక 50 మందితోటి వచ్చిన మద్దతుదారులతోటి ర్యాలీగా ఇక్కడికి వచ్చి డీజీపీ గారికి సమస్యను వివరిద్దామని చెప్పి అనుకొని మేము బయలుదేరితే అక్కడికి పర్మిషన్ లేదని చెప్పేసి బాధితులతో పాటు ఒక 3-4 మాత్రమే రావాలని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా? వాళ్లకు మీరు గవర్నమెంట్ న్యాయం చేయదు. మద్దతు తెలిపేటటువంటి ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరుకునే పౌరులు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా మీరు తొక్కేస్తున్నారంటే సమాజంలో ఏం జరుగుతుందని చెప్పి మేము ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే, మేము డీజీపీని కలవడానికి పర్మిషన్ ఉంది, మీరు వెళ్ళండి, కానీ అందరికీ అవకాశం ఉండదు కదా, డీజీపీ కదా అని వాళ్ళు చెప్తే మేము ఏమంటున్నాము మిత్రమా అంటే, అట్లీస్ట్ ఒక 15 మందిని 20 మందిని డీజీపీ గారి దగ్గరికి పంపించకపోతే దాని అర్థం ఏంది నాకు అర్థం కావట్లేదు. అంత కంఫర్ట్ జోన్లో ఉన్నారా పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర యంత్రాంగం? ఒక 20 మంది మద్దతుదారులను లోపలికి అలౌ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తారు కదా, అక్కడ ఏం జరిగింది ఏంటనేది. ఎందుకు సామాన్యులకు అవకాశం ఇయ్యరా? డీజీపీ గారిని కలిసి అవకాశం ఇయ్యరా అని చెప్పి మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాము గవర్నమెంట్. ఆ సంఘటన జరిగిన మొదటి రోజు నుంచి మేము అక్కడ ఉండడం జరిగింది సార్. అయితే 21వ తేదీ రోజు దాదాపుగా 5 గంటలుగా మేము అక్కడ రోడ్డు మీద బైఠాయింపు చేసి దాదాపు ఆ రోజు 5 గంటలుగా బైఠాయింపు చేసి ధర్నా చేస్తే కానీ అప్పటి వరకు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ స్పందించలేదు. ఆ తర్వాత 10 గంటల సమయంలో డిఎస్పీ గారు వచ్చి ఆ రోజు నైట్ మా ముందర మాట్లాడి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే వరకు 100% నుంచి 1000% వరకు మేము న్యాయం చేసే వరకు మేము మా పూచి ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ డిఎస్పీ గారు కూడా నీరు కార్చి ఆ వ్యవస్థకు, అంటే ఈ అగ్రకుల వ్యవస్థలో తను సిస్టంలో పనిచేస్తున్న వ్యక్తి కనుక అతను కూడా నీరు కార్చి వీళ్ళ మీద బైఠాయింపు కేసులు మాట్లాడుతూ ఓకే. ఇప్పుడు డీజీపీ దగ్గరకు వచ్చారు, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? డీజీపీ దగ్గర ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అంటే అత్యున్నత వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ గారు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ న్యాయం జరగకపోతే ఈ ధర్నా అనేది, పోరాటం అనేది చాలా ఉధృతంగా రేపు అంటే జరగబోతుంది. ఈ పోలీసులో మీకు ఉద్రిక్తత నెలకొన్నది, తోపులాట, ఎందుకు లోపలికి పంపించారు కదా, మీకు ఎందుకు మళ్ళీ? సార్ లోపలికి పంపించారు అంటే దాదాపుగా 4 రోజుల నుంచి అన్యాయం జరుగుతుంది కదా సార్. అన్యాయం గురించి మాట్లాడడానికి అంటే కీలకమైన మేధావులు, అంటే ముందు వరుసలో అంటే అఖిలపక్షం అంతా కూడా పోవడానికి చొరవ చూపాలి కదా సార్. ఇక్కడ కుమ్మరదైనటువంటి ఆ యొక్క గణేష్ తర్వాత వాళ్ళ మమ్మీ మా మౌనికకు మరి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము నాగర్ కర్నూలులో 29వ తారీఖు నుంచి మేము ధర్నా చౌక్ అనేది నిర్ణయించడం జరిగింది. ఆ ధర్నా చౌక్ దగ్గర మేమందరము ఎస్టీ ఎస్సీ బీసీ అందరం కలుసుకొని మేము విశ్వరాజు మహారాజు గారి ఆధ్వర్యంలో మీ యొక్క ప్రోగ్రాం కొనసాగించడం జరుగుతుంది. కానీ అక్కడ మాకు డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయకపోవడంగా ఇక్కడ జరుగుతుందా న్యాయం? మేము డీజీపీ గారు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సార్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ సుందరయ్య పార్క్ నుంచి 15 మందికి మేము పర్మిషన్ ఇస్తామంటే 15 మందిని మనం బస్సులో తీసుకొని రావడం జరిగింది. 5 మంది కార్లో వచ్చారు, 10 మంది బస్సులో వచ్చాము. బస్సులో వచ్చిన వాళ్ళు నిర్బంధించి
పోలీసు వాళ్ళే మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. అంటే ఇచ్చిన మాట ప్రకారము పోలీసు వ్యవస్థ కూడా లేదని చెప్పేసి మేము మీడియా ముందర ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంటే మరి గతంలో ప్రియాంక రెడ్డికి అన్యాయం జరిగిందని చెప్పేసి మరి ఎన్కౌంటర్ చడయంపల్లి దగ్గర షాద్నగర్లో ఎన్కౌంటర్ జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు 8 మంది నిందితులని మరి వాళ్ళని చట్టపరంగా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని దాపరికంగా దాపెట్టి మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ మల్లిరావు కూడా స్పందించడం లేదు. అంటే ఒక దళితుడు మరి ఎంపీ మల్లిరావు గారు మరి హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి మరి సీఎం గారు వంటి మరియు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వ పరంగా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలే అని చెప్పేసి మేము వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మరి బీసీ ఎస్టీ జేఏసీ విశారద్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు న్యాయం చేసేంత వరకు ఎన్ని రోజులు అయితే పోరాటం చేస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, డీజీపీ ఆఫీస్ ముందు ఉన్న పరిస్థితి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు చాలా ఫైర్ అవుతున్నారు. బాగ్లింగంపల్లిలో బీసీ ఎస్సీ ఎస్టీ కార్యాలయం దగ్గర డీజీపీ ఆఫీసులకు బాధితులతో పాటు ఒక 15 మందిని పంపుతామని చెప్పిన పోలీసులు ఇక్కడికి వచ్చినాక మాట తప్పిండ్రు అనేది వాళ్ళ యొక్క ఫైర్ అవుతుంది. వాళ్ళు ఫైర్ అయ్యేది అందుకే విశారదన్ మహారాజన్ పంపించారు, జస్టిస్ ఈశ్వరాయని పంపించారు, ఆర్ కృష్ణాయని పంపించారు. మమ్మల్ని కూడా పంపిస్తామని ఎందుకు పంపించాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఏదేమైనా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. నాగర్ కర్నూల్లో జరగని న్యాయం డీజీపీ ఆఫీస్ ముందు విన్నవించుకుంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.